యేసయ్య బలమైన నామంలో 21 రోజు ఉపవాస ప్రార్థన పండుగలు ప్రతిరోజు రాత్రి ఈ రీతిగా దేవుని సన్నిధానంలో దేవుని సేవకులుగా దేవుని బిడ్డలుగా మనమందరము పాలుపంపులు పొంది దేవుని మేలులు మనం పొందుకోవడానికి మనకు సహాయం చేస్తున్న యేసయ్యకు నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాను. వేదిక మీద ఉన్న మన సేవకులకు సతీష్ అయ్య గారికి, జోనాథన్ పాస్టర్ గారికి, శైలేష్ అయ్య గారికి, మీ అందరికీ నా హృదయపూర్వకమైన ధన్యవాదాలండి. అందరికీ ప్రభు నామంలో మరలా ఒక్కసారి వందనాలు. దేవుని వాక్యానికి మనము పెద్దపీట వేయాలి. దేవుని వాక్యాన్ని చాలా జాగ్రత్తగా వినాలి. ఎందుకు జాగ్రత్తగా వినాలి అంటే దేవుని వాక్యం చాలా బలమైనది, దేవుని వాక్యం చాలా జీవం కలిగినది. కాబట్టి ఆ మాటలు చాలా జాగ్రత్తగా చాలా శ్రద్ధగా మనం వింటే మన హృదయంలోకి వస్తాయి. లేకపోతే దేవుని వాక్యము మన ప్రక్కకు వెళ్ళిపోతుందండి, బైపాస్ అయిపోతుంది. దేవుని వాక్యము ఏమవుతుంది? బైపాస్లో వెళ్ళిపోతుంది. కాబట్టి ఎప్పుడైతే మన ప్రక్క నుండి దేవుని వాక్యం వెళ్ళిపోతుందో వాక్యం ద్వారా మనకు వచ్చే దీవెనలన్నీ మనము పోగొట్టుకుంటాం. కాబట్టి చాలా జాగ్రత్తగా దేవుని వాక్యం మీద మనసు పెట్టాలని, లక్ష్యం ఉంచాలని మీకు బ్రతిమలాడుతూ ఉన్నాను. ఈరోజున మన అంశము దీపము నిత్యము వెలుగుతూ ఉండాలి. ఈరోజున మన అంశం ఏంటండి? దీపము నిత్యము వెలుగుచుండాలి అని వాక్యంలో ఉంది. దేవుని వాక్యాన్ని చదువుకుందాము. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో లేవియాకాండము 24వ అధ్యాయము 1వ వచనం నుండి 4వ వచనం వరకు మనం చదువుకుందాం. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, దీపము నిత్యము వెలుగుచుండునట్లు ప్రదీపము కొరకు దంచి తీసిన అచ్చమైన ఒలీవ నూనెను తేవలెనని ఇజ్రాయేలీలకు ఆజ్ఞాపించుము. ప్రత్యక్షపు గుడారములో శాసనముల అడ్డ తెరకు వెలుపల అహరోను సాయంకాలం మొదలుకొని ఉదయము వరకు అది వెలుగునట్లుగా యెహోవా సన్నిధిని దాన్ని చక్కపరచవలను. ఇది మీ తరతరములకు నిత్యమైన కట్టడ. అతడు నిర్మలమైన దీప వృక్షము మీద ప్రదీపములను యెహోవా సన్నిధిని నిత్యము చక్కపరచవలెను. హల్లెలూయా. ఈ రాత్రి కాల సమయమందు ఉపవాస ప్రార్థన పండుగలలో దేవుడు మనకిచ్చిన వాక్యాన్ని చాలా జాగ్రత్తగా మనం వింటూ ఉండగా ఈ లేవియా కాండాన్ని భక్తుడైన మోషే రాసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. లేవియా కాండంలో 27 అధ్యాయాలు ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రభునందు ప్రియమైన దేవుని సంఘమా, దీపము నిత్యము వెలుగుచూ ఉండాలి అని దేవుడు మోషేతో చెప్తూ ఉన్నాడు. ఎందుకు మోషేతో చెప్తూ ఉన్నాడు అంటే మోషే ఇజ్రాయేలు ప్రజలకు నాయకుడు. ఎందుకు దేవుడు మోషేకు చెప్పాలి, ఎందుకు దేవుడు మోషేతో మాట్లాడాలి అంటే నాయకుడైన మోషే ఇజ్రాయేలు ప్రజలను నడిపించాలి. కాబట్టి ఎలా నడిపించాలో దేవుడు మోషేకు మాట్లాడుతూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ఎందుకు దేవుడు మోషేతో మాట్లాడాడు అని మనము ఆలోచన చేస్తే ఇజ్రాయేలు ప్రజలు ఏం చేయాలో కూడా దేవుడు చెప్తూ ఉండేవాడు. ఎందుకు దేవుడు మాట్లాడాడు అంటే దేవుడు మోషే ఎలా నడిపించాలో దేవుడు మాట్లాడేవాడు, ఇజ్రాయేలు ప్రజలు ఏం చేయాలో దేవుడు మాట్లాడేవాడు. కాబట్టి ప్రియమైన దేవుని సంఘమా, దీపము అంటే మనకు అర్థం కావాలి అంటే మోషే కాలంలో దేవుని మందిరము ఏర్పాటు చేయబడింది.
మోషే కాలంలో దేవాలయము కట్టబడింది. ఆ దేవాలయానికి ఉన్న పేరేమిటో తెలుసా? ప్రత్యక్షపు గుడారము. మోషే కాలంలో కట్టబడిన దేవాలయానికి ఉన్న పేరేమిటండి? ప్రత్యక్షపు గుడారము. ఆ ప్రత్యక్షపు గుడారంలో 3 భాగాలు ఉన్నాయి. మొదటి భాగంలో ప్రియమైన వారలారా గంగాళం ఉంది, అదేవిధంగా బలిపీఠం ఉంది. రెండవ భాగంలో సముఖపు రొట్టెల బల్ల ఉంది, ధూప వేదిక ఉంది, దీప వృక్షము ఉంది. అదేవిధంగా మూడవ భాగంలో ప్రియమైన వారలారా మందసము ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాము. 3 భాగాలను ఏమంటారు అంటే, మొదటి భాగాన్ని ఆవరణం అంటారు, రెండవ భాగాన్ని పరిశుద్ధ స్థలము అని అంటారు, మూడవ భాగాన్ని అతి పరిశుద్ధ స్థలము అని అంటారు. దీపము అంటే పరిశుద్ధ స్థలములో ఉన్న దీప వృక్షము అని మనం అర్థం చేసుకోవాలి. దీపము అంటే ఏంటండి? పరిశుద్ధ స్థలంలో ఉన్న దీపవృక్షము. ఈ దీపవృక్షము ఏం చేయాలి అంటే, దేవుని మందిరంలో ప్రత్యక్షపు గుడారములో అది నిత్యము వెలుగుతూ ఉండాలి, నిత్యము దేదీప్యమానంగా ప్రకాశిస్తూ ఉండాలి, నిత్యము దగదగ అది వెలుగుతూ ఉండాలి, కాంతిని ప్రసరిస్తూ ఉండాలి. ప్రియమైన దేవుని సంఘమా, ఎందుకు ఆ దీపానికి దీపవృక్షము అని పేరు వచ్చిందో తెలుసా? ఆ దీపాన్ని మనం చూస్తే అది ఎలా ఉంటుంది అంటే, దాని రూపము చెట్టు వలె ఉంటుంది. దాని రూపము, దాని ఆకారం ఎలా ఉంటుందో తెలుసా? చెట్టు వలె ఉంటుంది. కాబట్టి ఆ దీపానికి ఏం పేరు పెట్టారు? దీపవృక్షము. ఎందుకు దీపవృక్షం అని పెట్టారు? అది చూడటానికి ఎలా ఉంటుంది? చెట్టు ఆకారంలో ఉంటుంది, చెట్టు రూపంలో ఉంటుంది. ప్రభునందు ప్రియమైన దేవుని సంఘమా, ఈ దీపవృక్షము మనకు విశ్వాసికి సాదృశ్యంగా ఉంది. మనము కూడా ఎలా ఉండాలో తెలుసా? వెలుగుతూ ఉండాలి. ప్రియమైన వాళ్ళ మండుతూ ఉండాలి, ప్రకాశిస్తూ ఉండాలి. ఎందుకు అని అడిగితే, ఈ దీపవృక్షాన్ని 40 వీసెల బంగారముతో చేసినట్లుగా వాక్యంలో మనము చదువుకుంటూ ఉన్నాము. దీపవృక్షానికి మధ్యలో ప్రకాండం ఉంటుంది. 2 వైపులా, ఒకవైపు 3 కొమ్మలు ఉంటాయి, రెండో వైపు 3 కొమ్మలు ఉంటాయి. అంటే ప్రకాండంతో కలిపి 7 కొమ్మలు ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాము. మధ్యలో ప్రకాండము, ఒకవైపు 3 కొమ్మలు, రెండో వైపు 3 కొమ్మలు. ఎన్ని కొమ్మలు? 7 కొమ్మలు కలిగిన ఈ దీపవృక్షానికి ప్రదీపములు ఉంటాయి. అందులో దంచి తీసిన ఒలీవ నూనె పోసి దానిని వెలిగించినప్పుడు అది దేదీప్యమానముగా వెలుగుచూ ఉండును. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని సంఘమా, దేవుడు, మన దేవుడు ఎలాంటివాడు అని అడిగితే, యోహాను మొదటి పత్రికలో మనం చదువుకుంటే 1వ అధ్యాయము 5వ వచనము 6వ వచనాన్ని మనం చదువుకుంటే, మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానమేమనగా, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రము లేదు. హల్లెలూయా. అపోస్తలుడైన యోహాను గారు తాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 5, 6 వచనాల్లో ఏం చెప్తున్నాడు అంటే, మనము ఆరాధిస్తున్న దేవుడు, మనము నమ్ముకున్న దేవుడు, మనము సేవిస్తున్న దేవుడు ఆషామాషి దేవుడు కాదు, సాధారణమైన దేవుడు కాదు, సాదా సీదా దేవుడు కాదు. ఆయన ఎవరు అంటే వెలుగై ఉన్నాడు. హల్లెలూయా. ఆయన యందు చీకటి ఎంత మాత్రమూ కూడా లేదు అని బైబిల్లో చెప్పబడింది. మనం ఆరాధిస్తున్న దేవుడు వెలుగై ఉన్నాడండి, వెలుగు స్వరూపి అయి ఉన్నాడండి. ఆయనలో వెలుగు ఆయనలో చీకటి ఎంత మాత్రము
లేదు. అందుకే ఆదికాండము 1వ అధ్యాయము ప్రియమైన దేవుని సంగమ 3వ వచనంలో చదువుకుంటే, దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను, వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను, దేవుడు వెలుగును చీకటిని వేరుపరచెను. హల్లెలూయా. దేవుని సంఘమా, ఈ రాత్రి కాల సమయమందు దేవుని సన్నిధానంలో ఉన్న మనమందరము కూడా దీపవృక్షము వెలుగుతూ ఉంది, దీపవృక్షము ప్రకాశిస్తూ ఉంది. అదే రీతిగా మనం ఆరాధిస్తున్న దేవుడు ఏం చేశాడు అని ఆదికాండంలో మనం చదువుకుంటే, మొదటి దినమున మొట్టమొదటిగా దేవుడు చెప్తూ ఉన్నాడు, వెలుగు కలుగునుగాక అని పలికాడండి. ఆయన ఎప్పుడైతే ఒక్క మాట సెలవిచ్చాడో, ఆయన నోట నుండి మాట రావడం ఆలస్యము, వెలుగు వచ్చేసింది. వెలుగై ఉన్న దేవుడు, వెలుగును చేసిన దేవుడు, మనము కూడా ఎలా ఉండాలి? వెలుగై ఉండాలి అని వాక్యంలో ఉంది. ప్రియమైన దేవుని సంఘమా, వెలుగుగా ఉండటం అంటే అర్థం ఏమిటి అని వాక్యంలో మనం చదువుకుంటే, మత్తయి సువార్త 5వ అధ్యాయము 14వ వచనం నుండి 16వ వచనంలో చదువుకుంటే, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కొండ మీద ఉండు పట్టణము అది మరుగై ఉండదు. మనుషులు ఎదుట మీ సత్క్రియలు ప్రకాశింపనీయుడి అని చెప్తూ ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభులువా. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. వెలుగు ఏమిటి అంటే సత్క్రియలకు సాదృశ్యంగా ఉంది. వెలుగు అంటే మనము దీపవృక్షం వలె వెలిగేవారిగా ఉండాలి, దీపవృక్షం వలె ప్రకాశించేవారిగా ఉండాలి. అంటే సత్క్రియలు కలిగిన వారిగా ఉండాలి. పగలు మనకు వెలుగు, వెలుగివ్వటానికి సూర్యుడు ఉన్నాడు, రాత్రిపూట మనకు వెలుగివ్వటానికి చంద్రుడు ఉన్నాడు. అయితే ప్రియమైన దేవుని సంఘమా, మనకు లైట్ లేకపోతే మనము ఎక్కడికి వెళ్ళలేం, ఏ పని చేయలేం, ఏమీ మనకు కనిపించదు. చీకట్లో కూడా చూసే అంత శక్తి ఎవరికైనా ఉందా? ఎవ్వరికీ లేదు. ప్రియమైన దేవుని సంఘమా, అది ఎలాంటి కళ్ళజోడు పెట్టుకున్నా మనము చీకట్లో చూడలేం. దయచేసి వినాలి. అదే రీతిగా వెలుగు ఉంటే చీకటి ఆ స్థలంలో ఉండదు. ఇన్ని లైట్లు ఇక్కడ ఉన్నాయి కాబట్టి మనము చూడగలుగుతూ ఉన్నాం. నేను మీకు కనిపిస్తూ ఉన్నాను, మీరు నాకు కనిపిస్తూ ఉన్నారు. మీలో ఎవరు వాక్యం వింటున్నారో నాకు తెలిసిపోతుంది. నేను ఎలా చెప్తున్నానో మీకు తెలుస్తుంది. ప్రియమైన దేవుని సంగమా, అదే రీతిగా వెలుగున్నది కాబట్టి మనందరము కూడా చూడగలుగుతూ ఉన్నాము. అంటే మనకు వెలుగు అనేది ఉపయోగపడుతూ ఉంది. ప్రియమైన దేవుని సంగమా, వెలుగు అంటే సత్క్రియలు మనం చేసేవారిగా ఉండాలి, మంచి పనులు చేసేవారిగా మనం ఉండాలి. దేవుని వాక్యంలో మనం చదువుకుంటే వాక్యము ఆ రీతిగా మనకు సెలవిస్తూ ఉంది. అదేవిధంగా అపోస్తుల కార్యం మనం చదువుకుంటే బైబిల్ ఈ రీతిగా మనకు చెప్తూ ఉంది. చదవండి. మరియు యొప్పేలో తబిత అను ఒక శిష్యురాలు ఉండెను. ఆమెకు భాషాంతరమున దొర్క అని పేరు. ఆమె సత్క్రియలను ధర్మకార్యాలను బహుగా చేసి ఉండెను. అపోస్తుల కార్యము 9వ అధ్యాయము 36వ వచనం. నేను రెఫరెన్స్ చెప్పకముందే చదివారండి. అంటే అంత వాక్యం ఉంది వాళ్ళలో. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని సంగమా, ఇక్కడ యొప్పే అనే ప్రాంతంలో తబిత అనే ఆమె ఉంది. ఆమె ఏం చేసింది అంటే సత్క్రియలను ధర్మకార్యాలను చేస్తూ ఉంది. ఏం జరిగిందో తెలుసా? ఆమె జీవితాంతము కూడా మంచి పనులు చేస్తూనే ఉంది. కాబట్టి ఏం జరిగిందో తెలుసా?
ప్రియమైన దేవుని సంగమ, అదే అపోస్తుల కార్యము 9వ అధ్యాయము 39వ వచనంలో చదువుకుంటే, పేతురు లేచి వారితో కూడా వెళ్ళి అక్కడ చేరినప్పుడు వారు మేడగదిలోనికి అతన్ని తీసుకొని వచ్చిరి. విధవరాండ్రందరూ వచ్చి ఏడ్చుచు దోర్కా తమతో ఉన్నప్పుడు కుట్టిన అంగీలను వస్త్రాలను చూపుచు అతని ఎదుట నిలిచిరి. పేతురు గారు వచ్చినప్పుడు వారందరూ ఏం చేస్తున్నారో తెలుసా? విధవరాండ్రందరూ తబిత తమకు ఏ వస్త్రాలైతే కుట్టిందో, ఏ అంగీలైతే కుట్టిందో, ఈ వస్త్రము తబితా గారు కుట్టారండి, ఈ అంగీలు తబితా గారు కుట్టారండి అని ఆమె చనిపోయిందని ఏడుస్తూ ఉన్నారు, కన్నీరు కారుస్తూ ఉన్నారు. ఒక మనిషి చనిపోతే వారు ఆమె కుటుంబస్తులు కాదు, ఆమె తోడబుట్టిన వారు కాదు, ఆమె సహోదరులు కాదు, ఆమెకు సంబంధించిన బంధువులు కాదు. అయినప్పటికీ కూడా వారు ఆమె బ్రతికి ఉన్నప్పుడు తమకు చేసిన మేలును బట్టి, కార్యములను బట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు? ఏడుస్తూ ఉన్నారు. నువ్వు చనిపోయినప్పుడు, నేను చనిపోయినప్పుడు మనం చేసిన మేలు తలుచుకొని ఇతరులకు గుర్తు రావాలండి. అప్పుడు మనం బ్రతికిన బ్రతుకుకు ఒక అర్థం ఉంటుంది, ఒక సార్థకత ఉంటుంది, ఒక ఉపయోగం ఉంటుంది. ప్రియమైన దేవుని సంగమ, మనము జంతువులు బ్రతికి మనము బ్రతికి ప్రియమైన వల్ల ఏ ఉపయోగము ఉండదు. మనము మేలు చేస్తే, మనము ఉపకారం చేస్తే, మనము ధర్మకార్యాలు చేస్తే, మనము చనిపోయినా అవి చనిపోవు, అవి సాక్ష్యం వలె నిలబడిపోతాయి. మన గురించి తరతరాలు చెప్పుకుంటారు, మన గురించి చాలామంది సాక్ష్యం ఇస్తారు. అటువంటి బ్రతుకు ఈ భూమి మీద బ్రతికి మనం చనిపోవాలి. అలాంటి రోషం, అలాంటి పౌరుషం, అలాంటి వైరాగ్యము ఈరోజు మనం తెచ్చుకోవాలి. దోర్కా గారిని చూసి ఇలా ఆ ప్రియమైన వాళ్ళరా అలాంటి బ్రతుకు మనం చూసి మాదిరిగా జీవించడం మనం నేర్చుకుంటే మనము కూడా దీపవృక్షం వలె నేటి సమాజంలో మనము ప్రకాశిస్తూ ఉంటాము. హల్లెలూయా. ఒకటి, దీపవృక్షం వలె ప్రకాశించాలి అంటే సత్క్రియలు మనము చేయాలి. రెండవదిగా వాక్యంలో చదువుకుంటే అదే 24వ అధ్యాయం లేవియాకాండం 1వ వచనంలో చదువుకుంటే ఆ దీపవృక్షము వెలగటానికి, ఆ దీపవృక్షము ప్రకాశించడానికి ఏం చేయాలో తెలుసా? దంచబడిన ఒలీవల నూనెను అందులో పోయాలి అని వాక్యంలో చెప్పబడి ఉంది. రెండవదిగా ఏంటండి? ఒలీవల నూనెను అందులో పోయాలి. ప్రియమైన వాళ్ళరా, ఒలీవ నూనె తయారు కావాలి అంటే, ఒలీవ నూనె తైలము తయారు కావాలి అంటే ఒలీవ పండ్లు దంచబడాలి, ఒలీవ పండ్లు నలగొట్టబడాలి, ఒలీవ పండ్లు మెత్తన చేయబడాలి. ఎప్పుడైతే అవి దంచబడతాయో, ఎప్పుడైతే అవి మెత్తన చేయబడతాయో, ఎప్పుడైతే అవి నలగొట్టబడతాయో వాటిలోండి వచ్చే ఆ రసము, వాటిలోండి వచ్చే ఆ నూనె అది ఉపయోగపడుతుంది. హల్లెలూయా. రెండవదిగా మనం ఏం చేయబడాలి అంటే దంచబడాలి, నలగొట్టబడాలి, విరగొట్టబడాలి. అంటే శ్రమలకు సాదృశ్యంగా దంచబడుట అంటే శ్రమలకు సాదృశ్యము. శ్రమలను మనము సహించాలి, శ్రమలను మనము అనుభవించాలి. ఒక్కొక్కరు ఒక్కొక్క శ్రమతో బాధపడుతూ ఉన్నారు. ఒక్కొక్క కుటుంబము ఒక్కొక్క సమస్య చేత ప్రియమైన వాళ్ళ బాధించబడుతూ ఉంది. అయితే శ్రమల మధ్యలో దేవుడు అద్భుతమైన కార్యములను జరిగిస్తాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని సంగమా, దేవుని వాక్యంలో మనం చదువుకుంటే పరమగీతము 3వ అధ్యాయము 6వ వచనంలో చదువుకుంటే బైబిల్ ఈ రీతిగా మనకు సెలవిస్తూ ఉంది. ధూమస్తంభము వలె అరణ్య మార్గముగా వచ్చుచున్న ఇది ఏమి? గోపరసముతోనూ సాంబ్రాణితోనూ వర్తకులమ్ము వివిధమైన సుగంధ చూర్ణముల చేత
పరిమళించుచు వస్తున్న ఇది ఏమి అని వాక్యంలో చెప్పబడింది. దేవుని సంఘమా, ఈ రాత్రి కాల సమయమందు పరమగీతము 3వ అధ్యాయము 6వ వచనంలో చదువుకుంటే ప్రియుడు ప్రియురాలను చూసి మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియురాలు ఎలా కనిపిస్తూ ఉంది అంటే ప్రియురాలు ధూమస్తంభము వలె కనిపిస్తూ ఉంది. ఆ వస్తున్న ప్రియురాలు ఎక్కడ నుండి వస్తూ ఉంది అంటే రాజమార్గము నుండి కాదు, అరణ్య మార్గముగా వస్తూ ఉంది. అంటే ఆ ప్రియురాలు పాత నిబంధనలో ఇజ్రాయేలు సంఘానికి సాదృశ్యంగా ఉంది. ఆ ఇజ్రాయేలీలు ఐగుప్తు నుంచి విడిపించబడిన తర్వాత అరణ్య యాత్ర వారు చేశారు. అరణ్యాల గుండా వెళ్ళారు, శ్రమల గుండా వెళ్ళారు, కష్టాల గుండా వెళ్ళారు, ఇబ్బందుల గుండా వెళ్ళారు. మనము కూడా కష్టాలను ఎదుర్కోవాలి, మనము కూడా ఇబ్బందులను ఎదుర్కోవాలి, మనము కూడా సమస్యలను ఎదుర్కోవాలి, మనము కూడా శోధనలను ఎదుర్కోవాలి, మనము కూడా సవాళ్లను ఎదుర్కోవాలి, మనము కూడా ఇబ్బందులను ఎదుర్కోవాలి. అవన్నీ కూడా ఎదుర్కొంటూ పరలోకం వైపు ప్రయాణము చేయాలి. పరలోకం వైపు ప్రయాణము అవన్నీ ఎదుర్కొంటూ చేస్తేనే యేసు రాకడలో పెళ్లి కుమార్తెగా ఎత్తబడటానికి అవకాశాలు ఉంటాయి. శ్రమలు చూసి భయపడకూడదు, శ్రమలు చూసి బీపీ పెంచుకోకూడదు, శ్రమలు చూసి బెదిరిపోకూడదు. ప్రియమైన దేవుని సంగమా, శ్రమలను చూసి టెన్షన్ పెట్టుకొని మంచం మీద నిద్ర లేకుండా, అన్నం లేకుండా ఉండకూడదు. ఎందుకంటే శ్రమలు మనకు కొత్త కాదు, శ్రమలు మనకు పాతే. ప్రియమైన వాళ్ళ శ్రమలు చిన్న శ్రమలు ఉంటాయి, శ్రమలు పెద్ద శ్రమలు ఉంటాయి. అయితే వాటన్నిటిని కూడా మనము ఎదుర్కోవాలి, వాటన్నిటినీ మనము దాటి వెళ్ళాలి ముందుకి. ప్రియమైన దేవుని సంఘమా, ఎవరైతే ఆ రీతిగా ఆత్మీయ జీవితంలో ప్రయాణం చేస్తూ ఉంటారో పరలోకం వైపు వారు వెళుతూ ఉంటారు. వాక్యంలో ఆ రీతిగా మనము సెలవిస్తూ ఉంది. అరణ్య మార్గము అంటే సమయానికి భోజనం దొరకదు, సమయానికి నీళ్లు దొరకవు, సరైన దారి ఉండదు. ప్రియమైన వాళ్ళ అరణ్యంలో విషసర్పాలు ఉంటాయి, అరణ్యంలో క్రూరమైన జంతువులు ఉంటాయి, అరణ్యంలో పులులు ఉంటాయి, అరణ్యంలో సింహాలు ఉంటాయి, అరణ్యంలో హైనాలు ఉంటాయి, అరణ్యంలో ప్రమాదకరమైన పరిస్థితులు ఉంటాయి. అయినప్పటికీ ఇజ్రాయేలు సంఘము, పెళ్లి కుమార్తె సంఘము దేవుడు నడిపిస్తున్న మార్గంలో నడుస్తూ వారు కనానుకు వెళుతూ ఉన్నారు. అదే రీతిగా మనము కూడా ముందుకు వెళ్ళాలండి. ప్రియమైన దేవుని సంఘమా, వాక్యంలో మనం చదువుకుంటే 1 సమూయేలు గ్రంథము 23వ అధ్యాయము 14వ వచనంలో చదువుకుంటే బైబిల్ ఈ రీతిగా మనకు సెలవిస్తూ ఉంది. అయితే దావీదు అరణ్యములోని కొండ స్థలముల యందును, జీపు అను అరణ్యమునందును, పర్వతమందును నివాసము చేయుచుండెను. సౌలు అనుదినము అతని వెదికినను దేవుడు సౌలు చేతికి అతనిని అప్పగించలేదు. ప్రభునందు ప్రియమైన దేవుని సంఘమా, గమనించవలసిన విషయం ఇక్కడ దావీదు మనకు కనిపిస్తూ ఉన్నాడు. దావీదు ఎటువంటి పరిస్థితిలో ఉన్నాడు అంటే ప్రియమైన దేవుని సంఘమా, సొంత మామ అయిన సౌలు చేత తరమబడుతూ ఉన్నాడు. సౌలు దావీదును చంపాలని చూస్తూ ఉన్నాడు. దావీదు ఎక్కడికి వెళ్ళినా సౌలు వర్తమానం తెలుసుకొని దావీదును చంపడానికి వస్తూ ఉన్నాడు. అంటే సౌలు చనిపోయినంత కాలము కూడా దావీదు కుటుంబానికి దూరంగా ఉన్నాడు, అన్నదమ్ములకు దూరంగా ఉన్నాడు, సరైన తిండి లేదు, నీరు త్రాగటానికి లేదు, ప్రియమైన వాళ్ళ సుఖంగా ఉండటానికి లేదు. ప్రియమైన వాళ్ళ చాలా కష్టాన్ని దావీదు అనుభవించాడండి. దావీదును చూసి మనం ధైర్యం తెచ్చుకోవాలి, దావీదును చూసి మనం పాఠం నేర్చుకోవాలి, దావీదు జీవితాన్ని చూసి మనము గమనించాలి. ప్రియులారా,
ఈ రాత్రి కాల సమయమందు అయితే ఈ శ్రమ దావీదు ఎదుర్కొన్న తర్వాత, ఈ శ్రమ దావీదు అనుభవించిన తర్వాత ఏం జరిగిందో తెలుసా? అదే 2వ సమూయేలు గ్రంథము 6వ అధ్యాయము 3వ వచనంలో చదువుకుంటే బైబిల్ ఈ రీతిగా మనకు సెలవిస్తూ ఉంది. 2వ సమూయేలు గ్రంథము 5వ అధ్యాయం 3వ వచనం. వారు దేవుని 2వ సమూయేలు అండి 5వ అధ్యాయం 3వ వచనం అదేనా? మరియు ఇజ్రాయేల్ వారి పెద్దలందరూ హెబ్రోనులో రాజునొద్దకు రాగా, రాజైన దావీదు హెబ్రోనులో యెహోవా సన్నిధిని వారితో నిబంధన చేశాను గనుక ఇజ్రాయేలు వారి మీద రాజగుటకై వారు దావీదునకు పట్టాభిషేకము చేసిరి. హల్లెలూయా. అయితే కష్టాలు బట్టి దావీదు కృంగిపోలేదు, ఇబ్బందులు బట్టి దావీదు కృంగిపోలేదు, ఎదుర్కొన్న సవాళ్ళు బట్టి దావీదు కృంగిపోలేదు. దేవుని మీద ఆధారపడుతూ జీవించాడు కాబట్టి శ్రమలలో తన ఆత్మీయ యాత్రను, భక్తి యాత్రను కొనసాగించాడు కాబట్టి ఏం జరిగిందో తెలుసా? సౌలు చనిపోయిన తర్వాత ఇజ్రాయేలు వారందరూ కూడా దావీదు దగ్గరకు వచ్చి దావీదుకు రాజుగా పట్టాభిషేకము చేశారు. హల్లెలూయా. శ్రమల తర్వాత దావీదును దేవుడు అభిషేకించాడు రాజుగా. శ్రమల తర్వాత రాజు దావీదును దేవుడు సింహాసనం ఎక్కించాడు. నీకు ఆశీర్వాదం రావాలి అంటే, నీకు దీవెన రావాలి అంటే, నీకు హెచ్చింపు కలగాలి అంటే శ్రమలను మనము అనుభవించాల్సిందేనండి. శ్రమలు మనము ఎదుర్కొని అనుభవిస్తే, దావీదు శ్రమలు అనుభవించిన తర్వాత దేశాన్ని పరిపాలించే మహారాజైపోయాడు. అదే రీతిగా దేవుడు మనలను ఆశీర్వదించబోతూ ఉన్నాడు. మొదటిగా దీపవృక్షము వెలుగుతూ ఉంది అంటే సత్క్రియలు మనం చేయాలి. రెండవదిగా దంచబడుతూ ఉన్నాయి ఆ ఒలీవ పండ్లు అంటే శ్రమలను మనం సహించాలి. మూడవదిగా వాక్యంలో మనం చదువుకుంటే ప్రియమైన వాళ్ళరా, దంచి తీసిన తర్వాత ఆ స్వచ్ఛమైన, ఆ ప్యూరిటీ కలిగినటువంటి ఆ ఒలీవ తైలమును ఆ ప్రమిదలలో పోసి, ఆ ప్రదీపంలో పోసి దానిని వెలిగిస్తారు, దీపవృక్షాన్ని. అప్పుడు అది వెలుగుతూ ఉంటుంది. మూడవదిగా ఒలీవ నూనె. దీనిని మనము ఆలోచన చేస్తే మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయం 13వ వచనంలో చదువుకుంటే దావీదు మీద సమూయేలు ఒలీవ తైలాన్ని పోసినప్పుడు, అభిషేకించినప్పుడు దేవుని ఆత్మ దావీదును ఆవరించినట్లుగా, అభిషేకించినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. హల్లెలూయా. ఒలీవ నూనె పరిశుద్ధాత్మ దేవునికి సాదృశ్యంగా ఉంది. ఎందుకు సాదృశ్యంగా ఉంది? మనము పరిశుద్ధాత్మ దేవుని మనం పొందుకోవాలి. పొందుకుంటే మనకు మేలేమిటి, పొందుకుంటే మనకు లాభం ఏమిటి అని మనము ఆలోచన చేస్తే న్యాయాధిపతుల గ్రంథము 15వ అధ్యాయము 14వ వచనంలో చదువుకుంటే సంసోనును యూదా ప్రజలు తాళ్లతో కట్టి, తాళ్లతో బంధించి శత్రువులైన ఫిలిస్తీన్ల చేతికి అప్పగించారు. అప్పుడు సంసోను మీదకి దేవుని ఆత్మ వచ్చినప్పుడు సంసోను ఏం చేశాడంటే కట్టబడిన తాళ్ళన్నిటినీ తెంపివేశాడు. పరిశుద్ధాత్మ సంసోను మీదకి వచ్చిన తర్వాత ఏం జరిగిందో తెలుసా? ఫిలిస్తీన్ల చేతి నుండి సంసోనును పరిశుద్ధాత్మ దేవుడు విడిపించాడు. బంధకాల నుండి సంసోనును పరిశుద్ధాత్మ దేవుడు విడిపించాడు. మరణం నుండి పరిశుద్ధాత్మ దేవుడు సంసోనును విడిపించాడు. అదే రీతిగా పరిశుద్ధాత్మను మనం ఎందుకు పొందుకోవాలి అంటే, మనము పొందుకున్న పరిశుద్ధాత్మ దేవుడు మనకు అన్నింటి నుండి విడుదల కలిగిస్తూ ఉంటాడు. కాబట్టి మనం పరిశుద్ధాత్మను పొందుకోవాలి. అదేవిధంగా ఆదికాండము 41వ అధ్యాయము 38వ వచనం నుండి 40వ వచనం వరకు చదువుకుంటే యోసేపు ఎవరు చెప్పలేని రీతిగా జ్ఞానులు, పండితులు, మేధావులు, జ్యోతిష్కులు
ఎవ్వరు కూడా కలభావాన్ని చెప్పలేకపోయారు. కానీ దేవుని ఆత్మ యోసేపులో ఉండటం బట్టి దేవుడు కల చెప్పే ఆ సామర్థ్యాన్ని, జ్ఞానాన్ని, వివేకాన్ని యోసేపుకు అనుగ్రహించాడు. హల్లెలూయా! కల చెప్పగలిగాడు. పండితులకు, మేధావులకు, జ్ఞానులకు, జ్యోతిష్కులకు ఎవ్వరికీ సాధ్యం కాని రీతిగా పరిశుద్ధాత్మ దేవుని యొక్క జ్ఞానము యోసేపులో ఉంది. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు అంటే, ఆదికాండము 41వ అధ్యాయము 38వ వచనం నుండి 40వ వచనం వరకు చదువుకుంటే, యోసేపుకు జ్ఞానము అనుగ్రహించి హెచ్చించిన రీతిగా మనకు కూడా జ్ఞానము, వివేకాన్ని అనుగ్రహించి మనలను హెచ్చిస్తాడు. హల్లెలూయా! దీపవృక్షము వెలుగుతూ ఉంది. మనలో నుండి సత్క్రియలు అనే వెలుగు రావాలి. రెండవదిగా దంచబడ్డాయి అంటే శ్రమలు మనం సహించాలి. మూడవదిగా మనం చదువుకుంటే ఒలీవ నూనెను పోసే వెలిగించారు. ఒలీవ నూనె అభిషేకానికి సాదృశ్యంగా ఉంది. పరిశుద్ధాత్మ దేవుడు మనలను అన్నింటి నుండి విడిపిస్తాడు. మనకు జ్ఞానము, వివేకము దయచేసి మనలను రెండవదిగా హెచ్చిస్తాడు. ఈ మాటలన్నీ మన వినికిడిలో దేవుడు దీవించునుగాక.